అత్రిమునీంద్రుడు ఒకప్పుడు కృతయుగంలో రోగాలు పెచ్చుపెరిగి ప్రాణిలోకానికి హాని అవుతూ ఉంటే ఆ మహానుభావుడే ఆయుర్వేదమనే ఉపవేదాన్ని దర్శించాడు. మరొకప్పుడు మనుప్రణీతమైన ధర్మశాస్త్రం దుర్వగాహంగా ఉందని ప్రజలు చింతిస్తుంటే తేటతేట మాటలతో తానే స్వయంగా ఒక స్మృతిని సంతరించాడు. మరొకప్పుడు దేవదానవ యుద్ధంలో సూర్యచంద్రులు శత్రువులకు బందీలైన కారణంగా లోకం అంధకారమయం కాగా దేవతల ప్రార్థన వల్ల ఆ మహానుభావుడు తానే సూర్యుడు చంద్రుడు కూడా అయ్యి లోకాలకు వెలుగులను విరజిమ్మాడు. ఇక అద్వితీయ పాతివ్రత్య రూప మహాద్భుత తపః పరమావధి అయిన ఆ అనసూయామాత చేసిన మహత్తర కృత్యాలకు సాటే లేదు. ఒకప్పుడు ఎండలు విపరీతమై గంగానది ఎండిపోతే ఆ తల్లి మునిజనుల సౌకర్యార్థమై తాను ఆ నదిని పునరుజ్జీవింపచేసింది. మరొకప్పుడు మహాక్షామం సంభవించి నేలలో మొలకన్నది లేకుండా మాడిపోతే ఆమె అనేక సహస్ర సంఖ్యాకులైన మునిజనులను నిరంతరంగా కందమూలాలను సృజించి పోషించింది. వేరొకప్పుడు పాపరతులైన జనుల స్పర్శ వల్ల గంగాదేవి తన పవిత్రతను కోల్పోయి నల్లబడిపోగా ఈ తల్లి తన కమండలోదకాన్ని ప్రోక్షించి గంగాదేవి కాలుష్యాన్నంతా క్షణంలో భస్మీపటలం చేసింది. ఇలాంటి మహాకార్యాలెన్నెన్నో చేసింది.